ఒక ఉలిని తీసుకొని దాని మీద గట్టిగా కొడితే కంచు లాంటి శబ్దాన్ని ఇచ్చిందనుకోండి, దాన్ని పుంశిల అని అన్నారు. అలా కాకుండా కొంచెం ఆ స్వరం తగ్గింది అనుకోండి, దాన్ని స్త్రీశిల అన్నారు. అలా కాకుండా సత్తు శబ్దం వచ్చిందనుకోండి, దాన్ని నపుంసక శిల అన్నారు. ఎంపిక చేసిన స్థలంలో నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేసేంత వరకు ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని మనం కర్షణాది ప్రతిష్టాంతం అంటారు. ఎంపిక చేసుకున్న స్థలంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత పూర్తి చేయటానికి మధ్య గల 18 దశలను శిల్పశాస్త్రాలు మనకు వివరించాయి. దున్ని సదును చేసి ఆ తర్వాత నాగలి సాళ్లల్లో మళ్ళీ విత్తనాలని వేస్తారు. ఒకవేళ కనుక అసలు మొలకెత్తని భూమే అయింది అనుకోండి, ఆ భూమి ఆలయ నిర్మాణానికి పనికిరాదు. వాస్తుశాంతి భూమిలో కానీ లేక పరిసరాల్లో కానీ ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు తొలగిపోవటానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శాస్త్ర సమ్మతంగా ఆలయాల్ని మనం దేవుణ్ణి అభిముఖంగా చేసి నిర్మించాలి. ఆలయానికి ఫలానా కొలతలో నిర్మించాలి అంటాం. గర్భాలయం ఉంది ఉదాహరణకు. గర్భాలయం లోపల ఎంత కొలత పెట్టుకోవాలి? ఎంతైనా పెట్టుకోవచ్చా? కాదు. రథరేణుచ్చ వాలాగ్రం లిక్షా యూకా యవాస్తథ యవో అష్ట గుణిత అంగుళం. త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడి గోపురం శీర్షికన ఇంతకుముందు మనం ఆలయాలను నిర్మించటానికి అనువైన ప్రదేశాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఎంపిక చేసిన స్థలంలో నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేసేంత వరకు ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని మనం కర్షణాది ప్రతిష్టాంతం అంటారు. మరో రకంగా చెప్పుకోవాలంటే భూకర్షణం నుంచి మూర్ధేష్టిక వరకు అని కూడా అంటారు. వీటిని 18 రకాల దశలుగా కూడా వర్ణిస్తారు. ఆలయాలు అంటే మనం అనుకున్నట్లుగా అనేక రకాలు ఉంటాయి. అంటే ఏమిటి? ఒకటి శైవాలయాలు, అంటే శివుని కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆలయాలు. వైష్ణవాలయాలు, విష్ణుమూర్తి యొక్క వివిధ అవతారాలకు నిర్మించిన ఆలయాలు. ఇంకా శాక్తాలయాలు, అమ్మవార్లు, అనేక రకాలైన అమ్మవార్లు ఉంటారు. త్రిశక్తులు, పంచశక్తులు, నవదుర్గలు, ఇలా అనేక రకాలైనటువంటి ఆ స్త్రీ దేవతామూర్తులకు నిర్మించేటువంటి ఆలయాలు. ఇంకా బౌద్ధాలయాలు, జైనాలయాలు, విడివిడిగా దిక్పాలులకు ఆలయాలు, వాహనాలయాలు, పరివారాలయాలు, ఇలా అనేక రకాలైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ కూడా స్వతంత్రంగాను లేక ఒక్కొక్కసారి త్రికూటం 3 ఆలయాలు గాను, 4 ఆలయాలు గాను, 5 ఆలయాలు గాను, ఆలయ సముదాయంగా కూడా ఉంటుంది. అయితే మనం ప్రస్తుతం ఆలయ నిర్మాణాన్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక ప్రధాన ఆలయ నిర్మాణ క్రమాన్ని వివరించుకుందాం. ఎలా అంటే, ఎంపిక చేసుకున్న స్థలాన్ని మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? ఒక పలానా చోట కట్టాలి అని అనుకున్నాం కదా. ఆ పలానా చోట కట్టాలి అని అనుకున్నది ఒకటి కొండ మీద కాకుండా, కొండ అంటే అద్రి తటే అని, అద్రి మీద అని, శైలాగ్రి అని, అలా కాకుండా నీటిలోనూ ఈ రెండిటికి మినహాయిస్తే భూమి మీద నిర్మించుకునేటువంటి ఆలయాలకు సంబంధించి భూపరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ భూపరీక్ష ఎందుకు చేస్తారు అంటే, ఆ భూమి నిజంగా యుక్తమైనదా కాదా అని తెలుసుకుంటారు. అలా తెలుసుకోవటానికి 2 రకాలైన భూములు ఉంటాయి. ఒకటి స్నిగ్ధం, ఇంకొకటి అస్నిగ్ధం. స్నిగ్ధం అంటే బాగా గట్టిగా మురం లాంటి పదార్థంతో గట్టిగా ఉన్న నేలతో కూడినటువంటి భూమి. రెండవది కొంచెం ఇసుక మెత్తగా ఉన్నటువంటి నేల. ఈ 2 రకాల నేలల్లో పనికొస్తాయి ఆలయ నిర్మాణానికి. వీటిని ఎంపిక చేసుకోవటానికి భూపరీక్ష అంటారు. అలా చేయాలి అంటే ఏం చేయాలి అంటే, ముందుగా ఒక మూర
వెడల్పు 1 మూర, పొడవు 1 మూర లోతు ఉన్న ఒక గుంటను తీయాలి. ఆ గుంటను తీసిన తర్వాత ఆ గుంటలో నిండా నీళ్లు పోయాలి. నిండా నీళ్లు పోస్తే కొంచెం అంటే యాక్చువల్‌గా ఏమైద్దంటే కొంచెం తగ్గుద్ది నీళ్లు. ఆ తర్వాత బురద మిగులుతుంది. ఆ తర్వాత అసలు పూర్తిగా నీళ్ళన్నీ లాగేసి బీటలు వారటం కూడా జరుగుతుంది. అదిగో అలాంటి భూముల్లో ఇంతకు ముందు అనుకున్నట్టుగా కొంచెం నీళ్లు తగ్గి ఇంకా గుంటలో నీళ్లు ఉన్నటువంటి భూమి ఉత్తమమని, కంప్లీట్‌గా బురద వరకు వెళ్ళి బురద మాత్రమే మిగిలితే దానిని మధ్యమని, ఆ తర్వాత బురదే కాకుండా నీరంతా ఇంకిపోయి కొంచెం బీటలు వారితే దాన్ని అధమం అని శిల్పశాస్త్రకారులు నిర్ణయించారు. దాని తర్వాత మరో రకంగా కూడా చెప్పారు. మనం ఈ కొలత ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కొలత ప్రకారంగా గుంటను తవ్వి మట్టిని బయట వేస్తాం కదా! మళ్ళీ ఆ మట్టితో పూడిస్తే సమానమైతే ఉత్తమమని, కొంచెం తగ్గితే మధ్యమని, అలా ఇంకా తగ్గితే అధమమని అంటారు. వాటిల్లో ఉత్తమమైనటువంటి భూమిని మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి అని శిల్పశాస్త్రాలు చెప్పాయి. ఆ శిల్పశాస్త్రాలు అంటే మనకు అందరికీ అందుబాటులో లేకపోవచ్చు కానీ, పరిచయం కోసం కొన్ని శిల్పశాస్త్రాలని ఇప్పుడు చెప్పుకుందాం. ఏమిటి శిల్పశాస్త్రాలు అంటే, మనకు బాగా అందుబాటులో ఉండేది కాశ్యప శిల్పశాస్త్రం, ఇంకా మయమతం, ఇంకా మానసారం, సమరాంగణ సూత్రధారం, విశ్వకర్మీయం, శిల్పరత్నం, మళ్ళీ సమరాంగణ సూత్రధారం, అలా కొన్ని గ్రంథాలు అందుబాటులో ఉంటున్నాయి. అవి కాకుండా ఇటీవల కూడా అంటే ఈ తరానికి చెందిన కొంతమంది ప్రముఖులు ఆ శిల్పశాస్త్ర సారాలన్నిటినీ గ్రహించి విడిగా ఆ శిల్పశాస్త్రాలను అనువాదం చేసి, అలా కాకుండా పరిచయ రూపంలోనూ విడిగా పుస్తకాలను మనకు అందించారు. వాటిల్లో పద్మశ్రీ గణపతి స్థపతి గారు కాశ్యప శిల్పశాస్త్రాన్ని అందించారు మనకి. ఆ తర్వాత పెదపాటి నాగేశ్వరరావు గారు మానసారం, మయమతం, అపరాజిత పృచ్ఛ, ఇంకా విష్ణు ధర్మోత్తర పురాణం, శిల్ప ఆగమ శాస్త్ర పరిచయం మొదలైన గ్రంథాలను వారు అందించారు. వారితో పాటు డాక్టర్ పి సుబ్రహ్మణ్య స్థపతి అనే ఆయన, నేను అంటే ఈవెన్ శివనాగిరెడ్డి కలిపి ఆలయ నిర్మాణం ప్రాసాద లక్షణం అన్నటువంటి ఒక పుస్తకాన్ని అనేక శిల్పశాస్త్రాలను సంప్రదించి సచిత్రంగా, అంటే ఆలయం భూమి మీద నుంచి స్తూపి వరకు ఎలా ఉంటుందో, అలాగే గర్భాలయం నుంచి గోపురం వరకు ఏ అమరికతో ఉంటుందో ఆ సచిత్రంగా పుస్తకాన్ని బయటకు తీసుకొచ్చాం. ఇంకా మరో ఇద్దరిని గురించి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఎవరు అంటే ఈ రామానుజ విగ్రహాన్ని నిర్మించినటువంటి ప్రముఖ స్థపతి శ్రీ డిఎన్వి ప్రసాద్ గారు. ఆయన కూడా ఆలయ విజ్ఞానం అన్న పుస్తకాన్ని రాశారు. అందులో ఎన్నో వివరాలు ఉన్నాయి ఆలయ నిర్మాణానికి సంబంధించి. మరొక ప్రముఖుడు నిజంగా చెప్పుకోవాలంటే ఆయన తెలుగు నేలపై శిల్ప ఆగమ వాస్తు శాస్త్రాలను పరిరక్షించటానికే కాక ఆయా గ్రంథాల్లో ఉన్న విషయాన్ని నలుగురికి తెలియజెప్పడానికి కంకణం కట్టుకొని బహుముఖీనంగా అనేక పుస్తకాలను ప్రచురిస్తూనే ఉన్నాడు ఆయన కందుకూరి సత్యబ్రహ్మాచార్య గారు. అనేక గ్రంథాలు రాశారు. ఆగమాలు, ఆలయాలు, అలాగే స్థాపత్య విద్య, వాస్తుపురుషుడు, ఇంకా ఎన్నో పుస్తకాలు రాశారు. అదిగో ఆయన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి కూడా. ఇదిగో ఈ రకంగా మనం ఒక ఆలయాన్ని నిర్మించటానికి కావలసిన విజ్ఞానాన్ని సేకరించుకోవచ్చు. ఇక ఇందాక నుంచి మనం అనుకున్నట్టుగానే ఎంపిక చేసుకున్న స్థలంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత పూర్తి చేయటానికి మధ్య గల 18 దశలను ప్రస్తుతం చెప్పుకోబోతున్నాం. అవి ఏమిటంటే భూకర్షణం, బీజావాపం, గోపూజ, సస్యగ్రాసం, బ్రాహ్మణ భోజనం, వాస్తుశాంతి, శంకుస్థాపనం, దండ నిర్మాణం, ఫేలాస్థానం, సూత్ర విన్యాసం, పద విన్యాసం, శిలా సంగ్రహణం, ఆద్యేష్టిక, ఉపపీఠ స్థాపన, గర్భగృహ స్థాపన, విమాన స్థాపన, స్థూల లింగమయ విమాన స్థాపన, మూర్ధనేష్టిక, ఇలా 18 దశలను శిల్పశాస్త్రాలు మనకు వివరించాయి. అనుభవజ్ఞులైన శిల్పులు, స్థపతులు ఇదే క్రమాణాన్ని తూచా తప్పకుండా పాటిస్తూనే ఉన్నారు. గతంలో నిర్మించిన
అనేక ఆలయాలు అంటే మనకు గుప్తుల కాలం నుంచి మాత్రం రాతిలో నిర్మించిన ఆలయాలు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత చాళుక్యులు, మళ్ళీ పల్లవులు, చోళులు, పాండ్యులు, ఇక్కడికొస్తే తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులు, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, హొయసలులు, సోలంకీలు, మళ్ళీ మధ్య భారతదేశంలో చాందేళ్ల రాజులు, అటు పాల సేన రాజులు, ఇలా చెప్పుకుంటూ పోతే దాక్షిణాత్యాన కాకతీయులు, ఇంకా విజయనగర సామ్రాజ్య అధిపతులు, రెడ్డి రాజులు, రేచర్ల పద్మనాయకులు, ఇంకా సంస్థానాధీశులు అనేక మంది అనేక వందల వేల ఆలయాలను ఇదిగో ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్న ఈ 18 దశలకు లోబడే ఆలయ నిర్మాణాన్ని కావించారు. అవి ఇప్పటికి కూడా నిలబడి ఉన్నాయి అంటే శాస్త్రసమ్మతమైన నిర్మాణ క్రమాణాన్ని వాళ్ళు ఆచరించారు కాబట్టే. ఇక వివరాల్లోకి వెళ్దాం. భూకర్షణం అంటే ఎంపిక చేసిన భూమిని దున్నటం. ఎలా దున్నుతారు? ఎంపిక చేసుకున్న భూమిని ఎందుకు దున్నాలి? ఈ 2 రకాల ప్రశ్నలు మనకి ఉత్పన్నమవుతాయి. అంటే ఎంపిక చేసుకున్న భూమిని చదును చేయాల్సి ఉంటుంది. చదును చేయాలి అంటే దున్నాల్సి ఉంటుంది. మరి ఎలా దున్నుతారు వాటిని? ఆ దున్నేటప్పుడు మంచి బాగా వయసులో ఉన్న 2 గిత్తలను తెచ్చి ఆ గిత్తలకు మళ్ళీ నాగల్ని పూడ్చి ఆ గిత్తల్ని నాగల్ని పూజించి వాటికి హాయిగా నగలతో కూడా ఈ గిత్తల్ని అలంకరించి ఆ తర్వాత కర్షకుడు ఎవరైతే దున్నుతాడో ఆ దున్నే ఆయన ఆ రోజు సుస్నాతుడై అంటే మంచిగా స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించి ఇక నాగల్ని దున్నే ముందు అక్కడ ఆచార్యవర్యుడు స్థపతి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే 3 సార్లను వాళ్ళు దున్ని ఇక కర్షణాన్ని ప్రారంభిస్తారు. అలా ప్రారంభమైన భూకర్షణం ఆ ఎంపిక చేసిన నేలంతా కూడా పూర్తిగా దున్ని ఆ కర్షణ అనే ప్రక్రియను పూర్తి చేస్తారు. దాని తర్వాత మనకు రెండవ దశ బీజావాపం అంటారు. అంటే ఏమిటి? అలా దున్ని చదును చేసి ఆ తర్వాత నాగలి సాళ్లల్లో మళ్ళీ విత్తనాలని వేస్తారు. అవి ఏ విత్తనాలను వేస్తారు అంటే మామూలుగా ఆవాలు, పెసలు, నువ్వులు ఇలా వాటన్నిటిని వేసుకోవచ్చు. ఇవి బాగా మొలసిన తర్వాత అంటే 3 రోజులు, 5 రోజులు లేక 7 రోజులు ఇన్ని రోజుల్లో మొలకెత్తే దశను బట్టి భూమి మళ్ళీ ఉత్తమం, మధ్యమం, అధమం అని కూడా అంటారు. అది కూడా తెలుసుకుంటారు. ఒకవేళ కనుక అసలు మొలకెత్తని భూమే అయింది అనుకోండి, ఆ భూమి ఆలయ నిర్మాణానికి పనికిరాదు అని మనం తెలుసుకోవాలి. అదిగో అందుకోసంగా భూకర్షణం ఆ తర్వాత బీజావాపం అనేటువంటి రెండవ దశను పూర్తి చేస్తారు. ఇక గోపూజ. గోవుని మనం పరమ పవిత్రంగా భావిస్తాం. ఆ గోవుని తీసుకొచ్చి గోవుతో పాటు లేక దూడను కూడా తీసుకొచ్చి గోవుని శుభ్రంగా అలంకరించి అక్కడ ఆ గోవు యొక్క మల మూత్రాలు ఆ భూమి మీద పడితే అత్యంత ప్రశస్తం అని శిల్పశాస్త్రాలు చెబుతున్నాయి. దాంట్లో ఏం చేయాలి అంటే ఆ గో పూజ సందర్భంగా ముందు గోవుల్ని ఆచార్యవర్యుడు, స్థపతి, యజమాని అంటే ఆలయాన్ని ఎవరు నిర్మిస్తారో ఆ నిర్మించటానికి ద్రవ్య సహాయం ఎవరు చేస్తున్నారో ఆయన ముగ్గురు కలిపి దాన్ని హాయిగా పూజించి 3వ దశను పూర్తి చేస్తారు. దాని తర్వాత సస్యాగ్రాసం. భూమిలో మొలకెత్తిన గడ్డిని గోవులకు ఆహారంగా సమర్పిస్తారు. దాంట్లో కొన్ని సందర్భాల్లో సద్యకరణం అంటారు. ఏమిటది సద్యకర్షణం అంటే అప్పటికప్పుడే దున్ని అప్పటికప్పుడే మొలకెత్తాలంటే కష్టం కదా. సమయం సరిపోయినప్పుడు బయట ఎక్కడైనా పెరిగినటువంటి గడ్డిని అటు ఎండు పచ్చి ఈ 2 రకాలైనటువంటి సస్యాన్ని తీసుకొచ్చి ఆ భూమి మీద పరిపించి మళ్ళీ ఈ గోవుల చేత అవి తినేట్లుగా చేయటం, దాన్ని సస్యగ్రాసం అన్నటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. దాని తర్వాత బ్రాహ్మణ భోజనం. ఎందుకు బ్రాహ్మణులకి భోజనం చేయాలి అంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా శాస్త్రాలన్నీ అటు గోవు ఇటు బ్రాహ్మణులు పూజనీయులని ఘోషిస్తున్నాయి. కాబట్టి బ్రాహ్మణులను రప్పించి వారి ఆశీర్వచనం తీసుకొని వారికి తగు విధంగా దానాలను చేసిన తర్వాత వారికి సంతుష్టిగా భోజనాలు పెట్టి పంపించవాలి, వారి ఆశీర్వచనం తీసుకోవాలని ఒక విధానంగా చెప్పబడింది. దాంతోపాటే ఆచార్యులతో పాటే స్థపతులను కూడా ఆ రోజు పూజించాలి. అలాగే వారికి కూడా భోజనం, వస్త్రాదులు, ఇతర కానుకలను ఇచ్చి సంతృప్తికరంగా వారిని ఆ ప్రదేశం నుంచి సాగనంపాలి. అదొక దశ.
దాని తర్వాత వాస్తు శాంతి. ఎందుకు వాస్తు శాస్త్రి చేస్తారు అంటే, భూమిలో కానీ లేక పరిసరాల్లో కానీ ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు తొలగిపోవటానికి వాస్తు హోమం చేసి వాస్తు శాంతిని ఆహ్వానిస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దాని తర్వాత మళ్ళీ ఆ భూమిలో వాస్తు మండలానికి తగ్గట్టుగా వాస్తు పురుషుని రచించటం, ఆ వాస్తు పురుషుని యొక్క ముఖం, ఇతర అంగాలు ఉన్న రీతుల్లో మనం ఆకారాన్ని ఏర్పరిచి వాస్తు పురుషునికి పూజ చేయటంతో వాస్తు హోమం జరుగుతుంది. ఆ వాస్తు హోమం తర్వాత మనకు మరో ప్రక్రియ శంకుస్థాపన. ఎందుకు శంకుస్థాపన అంటే, మనకు దిక్కులు కావాలి. ఏ దిక్కులు కావాలి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇంకా వీటితో పాటు కొన్ని సందర్భాల్లో అష్టదిక్కులు, అగ్ని దిక్కులని కూడా అంటాం. అవి కూడా అవసరం అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఎంపిక చేసిన స్థలంలో ఇక్కడ ఆలయం నిర్మించాలి అని నిర్మించుకుంటామో, తూర్పుకు చూసేట్టు కానీ పశ్చిమం చూసేట్టు కానీ ఆలయాల్ని నిర్మిస్తాం. కొన్ని ఉత్తరం కూడా చూస్తూ ఉంటాయి, మరికొన్ని దక్షిణం చూస్తూ ఉంటాయి. వాటన్నిటి కూడా శాస్త్ర సమ్మతంగా ఆలయాల్ని మనం అభిముఖంగా, దేవుణ్ణి అభిముఖంగా చేసి నిర్మించాలి. ఉదాహరణకు మనం తూర్పుకు చూసేటువంటి శివాలయాన్ని నిర్మించాలి అని అనుకుంటే, ఆ తూర్పు ఎలా వస్తుంది మనకి ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా, అది తూర్పు అని అనుకుంటే ఎంతవరకు తూర్పు? ఒక్కొక్కసారి సూర్యుడు తిన్నగా ఉంటాడు, మరోసారి కొంచెం ఇటు ఆగ్నేయం దిక్కొస్తాడు, మరోసారి ఈశాన్యం వైపు మళ్తా ఉంటాడు. అలా వచ్చినటువంటి సూర్యుడిని ద్వారా పడేటువంటి ఛాయ, నీడ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండదు, అటు మారుతూ ఉంటుందన్నమాట. అలా మారినప్పుడు మనం ఖచ్చితమైనటువంటి దిక్కును నిర్ణయించాలి కదా. దానికోసంగా మన ప్రాచీన శిల్పశాస్త్రజ్ఞులు ఏం చేశారు అంటే, దిక్ పరిచ్ఛేదనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని సూచించారు. దాంట్లో దిక్కుని మనం నిర్ణయించటం అన్నప్పుడు ఎలా నిర్ణయిస్తారు? మరి ఆధునిక కాలంలో అయితేనేమో మనకు ఇవన్నీ అంటే ఏమిటి, కంపాస్, దిక్సూచి అంటాం, అది ఉంది. లేక ఇప్పుడు ఎలక్ట్రానిక్ హాయిగా వాచ్ పెట్టుకొని కూడా మనం దిక్కులు నిర్ణయించుకోవచ్చు. ఇది ఆధునిక పద్ధతి. మరి గతంలో ఏం చేశారు? కానీ ఇవన్నీ కూడా సనాతన సాంప్రదాయ ధర్మం ప్రకారం ఆలయ నిర్మాణం చేపట్టాలి కాబట్టి మనం ఆ ప్రాచీన పద్ధతిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం. అలా చేయాలంటే శంకుస్థాపన అనే కార్యక్రమానికి పూనుకోవాలి. శంకువు అంటే దాన్ని 2 రకాలుగా చెప్పారు. ఒకటి, ఉత్తమమైన కొయ్యను శంకుగా తీర్చిదిద్దటం, లేక శిల నుంచి శంకుగా తీర్చిదిద్దటం 2 రకాలుగా చెప్పారు. ఈ రెండిటిలో కూడా కొనదేలినటువంటి, అంటే పైన కింద కొంచెం వెడల్పు ఎక్కువ, రాను కొనదేలి మొనదేలేట్లుగా ఒక శంకువుని మనం స్థాపించుకోవాలని, ఆ శంకువుని పెట్టిన తర్వాత ఆ శంకువు నీడే మనకు ప్రతిరోజు దాని యొక్క నీడను గమనించి తూర్పు పడమరలు అవి ఎలాగుంటుందంటే, మనకు ఒక్కొక్క ఋతువుల్లో సూర్యుని యొక్క గమనం మారుతూ ఉంటుంది. ఆ మారిన అన్ని గీతలను గీసుకొని ఖచ్చితమైనటువంటి సగంలో ఉన్నటువంటి తూర్పు పడమర దిక్కుని మనం ముందుగా నిర్ణయించుకుంటాం. ఆ తర్వాత ఉత్తర దక్షిణాలు నిర్ణయిస్తాం. దానికి శిల్పశాస్త్రాల్లో ఒక మత్స్యరేఖ అని అంటారు. అంటే ఒక సమానమైన కొలతతో చుట్టూ వృత్తం గీసి, వృత్తంలో మళ్ళీ సమానమైన కొలతతో తప్పించి ఒక బిందువు నుంచి మధ్యలోకి ఖండించేట్లుగా అలా ఏర్పాటు చేసుకొని అన్ని వైపులకు అలా ఖండిస్తూ ఈ చాపాకారాలను వేస్తే అప్పుడు మనకి మధ్యలో ఇటు అటు వచ్చే వాటిని తూర్పు పడమరలు, ఉత్తర దక్షిణాలుగా నిర్ణయించడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం? శంకుస్థాపన దిక్పరిచ్ఛేదనం అనే ఒక 7వ విధానం. దాని తర్వాత దండ నిర్మాణం. ఏమిటి దండ నిర్మాణం అంటే, ఆలయానికి ఫలానా కొలతలో నిర్మించాలి అంటాం. గర్భాలయం ఉంది ఉదాహరణకు. గర్భాలయం లోపల ఎంత కొలత పెట్టుకోవాలి? ఎంతైనా పెట్టుకోవచ్చా? కాదు, అలా లేదు. అయితే ప్రధానంగా ప్రతిష్ఠించబోయే దేవతామూర్తులను బట్టి మనకు కొలతలు నిర్ణయించబడతాయి. ఎలా అంటే, ఉదాహరణకు స్థానక వెంకటేశ్వర స్వామి, నిలబడి ఉన్న వెంకటేశ్వరుడు, అలా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. లేక సుఖాసీన శివమూర్తి, లేక సోమాస్కందమూర్తి, ముగ్గురుంటారు. లేక రామ లక్ష్మణ సీత,
వీళ్ళు ముగ్గురు ఉంటారు. అలా కాకుండా వాటికి మాత్రం మామూలుగానే ఆలయాలు నిర్మిస్తారు. మరికొన్ని సందర్భాల్లో స్వామివారు అటు ఆసీనుడిగా కాకుండా, ఇటు స్థానకంగా నిలబడి కాకుండా పడుకొని ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం గోవిందరాజ స్వామి, ఇంకా రంగనాథ స్వామి శ్రీరంగంలో. ఇలా పడుకొని ఉండేటప్పుడు ఎలా నిర్మించాలి మరి వాటికి? అప్పుడు మాత్రమే సదరపు గర్భాలయ స్థానంలో దీర్ఘ సదరపు గర్భాలయం ఏర్పడుతోంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో మనం గజపృష్ఠాకారం అంటాం. కొన్ని ఆలయాల్లో శివలింగం కూడా గజపృష్ఠాకారంగా నిర్మించబడిన ఆలయంలో కూడా ప్రతిష్ఠించబడుతుంది. దానికి గుడిమల్లం మనకు ప్రత్యక్ష తార్కాణం. ఇదిగో ఈ రకంగా ఆలయాల గర్భగృహాల లోపల సదరం కావచ్చు, లేక వృత్తాయతం కావచ్చు. కొన్ని సందర్భాల్లో కేరళ మొదలైన ప్రాంతాల్లో వృత్తంగానూ ఉంటాయి, కొన్ని దీర్ఘచతురస్రంగానూ ఉంటాయి. మరి ఎలా ఏర్పడతాయి ఇవన్నీ? దాని కొలతలు ఏమిటి అంటే, శిల్పశాస్త్రాల్లో మానోపకరణం అని ఒక అధ్యాయం ఉంటుంది. అంటే ఏమిటి? మాన ఉపకరణం, కొలతలు కొలవటానికి కావలసిన పరికరం. ఏమిటా పరికరం అంటే, మనం మామూలుగా గజం బద్ద అని ఇప్పుడు ఎలా అనుకుంటున్నామో అలా శిల్పశాస్త్రంలో శిల్పులు వినియోగించేటువంటి ఒక గజం బద్ద ఉంది. దాన్ని ఏమంటారు అంటే కిష్కు అంటారు. కిష్కు దాని పేరు. అలా కిష్కుకి ఎన్ని అంగుళాలు ఉంటాయి మరి అంటే 33 అంగుళాలు ఉంటాయి. ప్రస్తుతం ఆంగ్ల అంగుళాలు 33 ఉంటాయి. ఆ 33 ఆంగ్ల అంగుళాల పొడవు ఉన్నటువంటి ఒక చిన్న దండాన్ని గజం బద్ద అని అనుకోవచ్చు మనం. దాన్ని కిష్కు అంటారనమాట. అదిగో ఆ కిష్కు అనేది మానోపకరణంగా వినియోగిస్తారు. దీనికి మరి అసలు అది 33 అంగుళాలకి అలా వస్తుందని మీకు ఎలా తెలుసు అని అనుకుంటే, అది మామూలుగా అయితే 24 అంగుళాలే. అంటే మన దేవాంగుళం అంటాం. ఈ దేవాంగుళాలు 24 కలిపితే ఆంగ్లాంగుళాలు 33 అవుతాయి. దాన్ని కిష్కు అని అంటున్నాం. అదే గజం బద్ద అంటున్నాం. మరి అసలు అంగుళం ఎలా వచ్చింది మీకు? అంగుళం అంటే ఒక అంగుళం, మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి మామూలు అంగుళం అంటాం కదా, ఈ అంగుళం కంటే ఇంకొక 0.8 పొడవు కలిగిన దాన్ని దేవాంగుళం అంటారు. ఈ దేవాంగుళం, దేహలబ్ధాంగుళం, మానాంగుళం, మాత్రాంగుళం అని అంగుళాల్లో రకాలు. ఎలా? ఇదిగో మనం ఇలా చూస్తున్నాం కదా. ఉదాహరణకు నేనే యజమాని అయితే ఆలయం కడటానికి ఇదిగో నా మాత్రాంగుళం అంటారు దీన్ని, లేక దేహలబ్ధాంగుళం. ఇదిగో ఇందులో ఈ వేలు యొక్క మధ్య గనుపు ఎంత పొడవు ఉందో దాన్ని ఒక అంగుళంగా స్వీకరించడం కూడా ఉంది. ఇలా తీసుకున్నటువంటి ఈ అంగుళం ఎలా ఏర్పడింది మరి అని అంటే, దానికి కూడా ఒక విధానం ఉంది. ఏమిటా విధానం? దానికి యోగులు శిల్పశాస్త్రజ్ఞులు ఏం చెప్పారు అంటే, ఈ అంగుళానికి ప్రమాణం చెప్పారు. అసలు అంగుళం ఎలా ఏర్పడిందో చెప్పారు. ఎలా ఏర్పడింది అంటే, రథరేణువు నుంచి ఏర్పడిందట. రథరేణుచ్చ వాలాగ్రం లిక్ష యూక యవాస్తథ యవో అష్ట గుణిత అంగుళం. అంటే రథం కదులుతుంటే రేణువులు లేస్తాయి. అసలు ఆ రేణువుని మనం ఎలా కొలుస్తాం? కొలవలేం కదా. దాన్నే మనం అణువు అని కూడా అనొచ్చు, ధూళి రేణువు అని కూడా అంటాం మనం. అలాంటి రేణువుల నుంచే మనకు కొలత ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది? రథరేణుచ్చవాలాగ్రం, రథరేణువులు 8 ఒక పక్కని ఒకదానిమ్మటే ఒకటి పెట్టుకుంటూ పోతే వాలాగ్రం, వాలం అంటే వెంట్రుక చివర కొన ఏర్పడుతుందంట. అలా 8 వెంట్రుక చివరి వాలాగ్రం లిక్ష యూక యవాస్తథ అన్నాడు కదా. దాని తర్వాత 8 వెంట్రుక మొనలు వరుసగా పెట్టేస్తే అది ఒక చిన్న పేను అవుతుందట. అలా ఆ చిన్న పేనులు 8 పక్కన పెడితే ఒక పెద్ద పేను అవుతుందట. అలా 8 పెద్ద పేనుల్ని వరుసగా పెడితే ఒక బార్లీ గింజ అంటాం కదా, అది అవుతుందట. అలా 8 బార్లీ గింజల్ని ఒకదాని తర్వాత ఒకటి అలా పొడవుగా అమర్స్తే అది యవో అష్టగుణిత అంగుళం అన్నాడు. 8 యవలను అలా నిలువుగా పెడితే ఒక అంగుళం వస్తుంది అని. అదిగో ఆ అంగుళం 24 కలిగిందే ఇంతకుముందు నేను చెప్పినటువంటి కిష్కు అనేటువంటి ఒక గజం బద్ద ఏర్పడుతుంది. అదే ప్రమాణం. అదిగో ఆ కిష్కు యొక్క సగాన్ని వితస్థి అంటారు, 12 అంగుళాలు అంటారు. అలా కాకుండా ఇదిగో మన చెయ్యి ఇలా నా ముఖం ఉంది కదా, దీన్ని తాళ ప్రమాణం అంటాం. దాదాపుగా మనకు 9 అంగుళాల వరకు వస్తుందన్నమాట. ఇలా అనేక రకాలైన కొలతలు శిల్ప ఆగమ శాస్త్రాల్లో మనకు చెప్పబడ్డాయి. ఇదిగో ఈ రకంగా ఏర్పడినటువంటి ఆ దండాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ దండాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఎలా? మనం
కొన్ని సంబంధించినటువంటి చెట్లు అంటే కొన్ని రకాలైన చెట్ల నుంచి ఆ దండాన్ని అంటే వుడ్ని సేకరించి ఇలా మనం అనుకున్నటువంటి కొలతల ప్రకారంగా తయారు చేసుకోవాలి. దాంతోపాటు మరొకటి ఏం చెబుతారంటే ఈ ప్రాసాద బాహ్య విస్తారం అంటే ఒక వ్యక్తి చెయ్యి ఇలా చాపినప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరికి ఎంత ఉంటుందో ప్రాసాద బాహ్య విస్తారం ఎత్తద్దండముచ్యతే అలా కూడా చెబుతారంట. అంటే దీన్నే ఈ 2 చేతులు ఎంత ఉంటుందో దీన్ని ఒక దండం అంటారని, దీంతోనే ప్రాసాద బాహ్య విస్తారాన్ని కొలుస్తారని, అలా కాకుండా అప్పటికే నిర్ణయించిన ఒక కొలుతుంటే ఆ నిర్మించబోయే ఆలయం యొక్క వెనుక వైపు ఆ మూల నుంచి ఈ మూలకు గోడ ఎంత ఉంటుందో దాన్ని దండం అంటారని, ఆ దండ ప్రకారమే ఇక పొడుగ్గా గర్భాలయం, అర్ధమండపం, మహామండపం ఇవన్నీ కూడా నిర్ణయించబడతాయి. ప్రాకారం వరకు కూడా ఇక కింద నుంచి ఉపపీఠం నుంచి మళ్ళీ స్తూపి వరకు కూడా దాని నుంచే కొలతలు స్వీకరించడం జరుగుతుంది. దాన్ని దండ నిర్మాణం అంటాం మనం. ఆ తర్వాత సూత్ర విన్యాసం. ఏమిటా సూత్ర విన్యాసం? సూత్రం అంటే తాడు. మరి నిర్ణయించుకున్న ఎంపిక చేసిన ఇన్ని దశల్లో మనం ఈ భూమిపైన కార్యక్రమాలు చేసిన తర్వాత అదే భూమి మీద మనం ఇక కొలతలను ఏర్పాటు చేసుకోవాలి. దాని తర్వాత పద విన్యాసం చేయాలి. ఆ భూమిని మనం వివిధ పదాలుగా అంటే గ్రిడ్స్గా అంటే ఒక్కొక్క మీటర్కి ఒక గ్రిడ్ అనుకోండి మీరు అనుకోవటం. అలా ఒక్కొక్కటి చేయించాలంటే కొన్ని సూత్రాలు కావాలి. ఆ సూత్రాన్ని మనం ప్రధానంగా బ్రహ్మసూత్రం అని తూర్పు పడమరదు ముందుగా బిగించుకుంటాం. దాని తర్వాత వివిధ కొలతలతో ఉత్తర దక్షిణాన్ని కూడా బిగించుకుంటాం. బిగించుకున్న తర్వాత గర్భాలయం యొక్క స్థానం ఎక్కడుందో అదిగో అక్కడి నుంచి ముందుకి మన ఆలయం ఎంతవరకు విస్తరిస్తుందో అంతవరకు ఒక పాయింట్ పెట్టుకొని ఈ ఆలయంలో వచ్చేటువంటి కొలతలకు తగిన గర్భాలయ, అర్ధమండప, మహామండప, వాహన మండప, ధ్వజ, ఇంకా గోపురం, ప్రాకారం ఇవన్నీ కూడా నిర్ణయించడానికి ఈ సూత్రమే ఉపయోగపడుతుంది. దీన్ని శిల్పశాస్త్రాల్లో బ్రహ్మసూత్రం అని అంటారనమాట. దాని తర్వాత ఫేలాస్థాపనం అని ఒకటి ఉంటుంది. దాన్ని గర్భాభాజనం అని కూడా అంటారు. అంటే ఏమిటి? నిర్ణయించిన గర్భాలయ స్థానంలో భూమి లోపల ఏం చేస్తారు అంటే ఒక పెట్టెను తయారు చేసి దాంట్లో ఈ నవరత్నాలు, నవధాన్యాలు ఇలా శుభకరమైనటువంటి అష్టమంగళాలు ఈ చిహ్నాలన్నింటినీ అందులో పొందుపరిచి భూమిని తవ్వి ఈ పెట్టెలో నిక్షిప్తం చేసినటువంటి ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా భూమి లోపల నిక్షిప్తం చేస్తారు. దాన్ని గర్భభాజనం లేక ఫేలాస్థాపనం అని అంటారు. అది ఒక దశ. దాని తర్వాతిక కార్యక్రమం ఏమిటి అంటే పద విన్యాసం. ఇంతకుముందు అనుకున్నాం కదా, అంతే కంప్లీట్గా ఈ ఆలయానికి ఎంపిక చేసిన మొత్తం స్థలాన్ని వివిధ విభాగాల్లో అటు నిలువు అడ్డంగాను పదాలను విభజిస్తారు. విభజించిన తర్వాత రాబోయేటువంటి ఈ ఆలయ రూపురేఖలకు సంబంధించి భూమి మీద ఉండే ప్రమాణాన్ని నిర్ణయిస్తారు. అంతే కదా. మనం చూస్తే ఆలయం వెనకపోయి చూస్తే గర్భాలయం కనపడుతుంది. ఆలయాన్ని ప్రదక్షిణ చేస్తూ పోతే ఆ గర్భాలయం దాటిన తర్వాత అర్ధమండపం అదే పొడవుగా ఉంటుంది. మళ్ళీ ఎడం వైపు పెరుగుతుంది, మళ్ళీ కుడివైపు పెరుగుతుంది. ఇలా ఉంటుంది. దాన్నే మనం పద విన్యాసం అని నిర్మించబోయే ఆలయం యొక్క అసలు ఆకారాన్ని భూమిపైన దాన్ని గీయటం అంటాం. దాన్ని పద విన్యాసం. దాని తర్వాత ఇక శిలా సంగ్రహణం. ఇంతవరకు అయింది. కొలతలు ఏమిటో వచ్చినాయి, మార్కింగ్ చేసుకున్నాం. మరి ఆలయాన్ని ఎలా నిర్మించాలంటే దేంతో నిర్మిస్తారు? ఒకటి గతంలో మట్టితో నిర్మించేవాళ్ళు, ఆ తర్వాత కొయ్యతో నిర్మించారు, ఆ తర్వాత కాలం నేర్పిన పాఠాలకు అనుగుణంగా శాశ్వతంగా ఉండాలి అంటే గుహాలయాలు నిర్మించారు. అంతేకాకుండా భూమి మీద నిర్మించాలి అంటే కొండలు లేనప్పుడు గుహలు సాధ్యం కాదు కాబట్టి మైదానాల్లో రాయిని అంటే ఇటుకతోనూ రాయితోనూ నిర్మించడం ప్రారంభమైంది. అయితే ఎక్కువగా రాయితో నిర్మించినవే శాశ్వతంగా ఉంటాయి అన్న ఉద్దేశంతో రాయిని సేకరించుకుంటారు. రాయి ఎక్కడ సేకరిస్తారు అంటే 2 రకాల గనులు. ఒకటి భూమి పైన పెరిగిన కొండల నుంచి, ఆ తర్వాత భూమిలో ఉన్నటువంటి రాయి నుంచి. ఈ రెండింటి నుంచి గనులు అంటాం కదా మనం, వాటి నుంచి రాయిని సేకరిస్తారు. అలా రాయిని సేకరించేటప్పుడు కూడా శిల్పశాస్త్రాలు మనకు విధానాలని వివరించాయి. ఏమిటా విధానాలు అంటే ఒకటి మీకు దాంట్లో అంటే రాయి ఎలాంటిది, దోషరహితమా దోష సహితమా అనేది గమనించాలి. అంటే అది రంగు, రుచి, వాసన,
వీటిని బట్టి కూడా నిర్ణయించవచ్చు అని అనుభవజ్ఞులైన శిల్పులు దాన్ని గుర్తిస్తారు అంటారు. అన్నిటికంటే మించి సులభంగా గ్రహించటానికి వీలుగా శిలలు 3 రకాలుగా ఉంటాయని, ఒకటి పుంశిల లేక దాన్నే కృష్ణశిల అంటారంటే బాగా నల్లగా ఉండదన్నమాట కృష్ణశిల అంటే. కానీ భూగర్భాన్ని బట్టి కొన్ని ప్రదేశాల్లో ఎర్ర ఇసుకరాయి ఉంటుంది, మరికొన్ని ప్రదేశాల్లో పల్నాటి సున్నపురాయి తెల్లగా ఉంటుంది ఒక రకంగా. ఇంకా కొంచెం పోతే బాగా తెల్ల గ్రానైట్ ఉంటుంది, మరికొంతకాలం పోతే నల్లటి నిగనిగలాడే ఖమ్మం గ్రానైట్ ఉంటుంది. ఇట్లా అనేక రకాలైన రాళ్ళు రంగులను బట్టి మనకు అందుబాటులో ఉంటాయి. వాటిని కూడా సాంకేతిక నైపుణ్యంతో ఆలయాన్ని తీర్చిదిద్దాడు శిల్పి. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఏంది మనం చెప్పుకోవాల్సింది అంటే ఈ సేకరించబోయేటువంటి శిలా సంగ్రహణం అంటాం. అంటే రాయిని సంగ్రహించుకోవడం, సేకరించుకోవడం. ఆ సేకరించుకునే రాయి మరి ఎలా, అది ఉత్తమమా, మధ్యమమా, అధమా అంటే వాటి గుణగణాలను ఇందాక మనం అనుకున్నట్టుగానే ఒక ఉలిని తీసుకొని దాని మీద గట్టిగా కొడితే కంచు లాంటి శబ్దాన్ని ఇచ్చిందనుకోండి, దాన్ని పుంశిల అని అన్నారు. అలా కాకుండా కొంచెం ఆ స్వరం తగ్గింది అనుకోండి, దాన్ని స్త్రీశిల అన్నారు. అలా కాకుండా సత్తు శబ్దం వచ్చిందనుకోండి, దాన్ని నపుంసక శిల అన్నారు. మరి ఈ 3 రకాల శిలల్ని మనం అన్నిటికీ వాడతామా అంటే కాదు. పుంశిలని పురుష దేవతామూర్తులకి, స్త్రీశిలను స్త్రీ దేవతామూర్తులకు, నపుంసక శిలను ఆలయ నిర్మాణ భాగాలకు వినియోగించాలి అని శిల్పశాస్త్రాలు చెప్పాయి. కాబట్టి మనకు అటు ఆలయ నిర్మాణానికి, ఇటు దేవతామూర్తులను చెక్కటానికి కావాలి. కాబట్టి ఈ 2 రకాలు లేక 3 రకాల రాళ్లను సేకరించుకునే పనిని అనుభవజ్ఞులైన శిల్పుల నేతృత్వంలో సేకరించుకోవడం జరుగుతుంది. దాన్ని మనం శిలా సంగ్రహణం అంటాం అన్నమాట. దాని తర్వాత ఈ శిలను సేకరించే ముందు పరీక్షలు మనం గతంలో ఒకసారి అమరశిల్పి జక్కంలో ఒక చిన్న సంఘటన చూసాం మనం. జక్కనాచార్యుడు ఒక శిల్పాన్ని చెక్కాలి అని ఒక రాయిని ఎంచుకొని చెక్కిన తర్వాత ఆ శిల దోషంతో కూడుకున్నది అని ఆ శిల్పి కుమారుడు డక్కనాచార్యుడు వచ్చి నిరూపిస్తాడు. అలా ఎలా నిరూపించాడు అంటే అది అనుభవం నేర్పిన పాఠం. దాంతో ఒకటి అతను కూడా అలా చేసినప్పుడు లోపల ఒక కప్ప ఉందని, ఆ కప్పను ఎలా ప్రధానమైనటువంటి తండ్రి కనుక్కోలేకపోయాడు కానీ కొడుకు కనుక్కున్నాడు. అదంతా కూడా అనుభవాన్ని బట్టి లేక ఒక్కొక్కరికి సేకరించుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి సమకూరుతుంది అని మనం అనుకున్నప్పుడు ఇలా శిలా సంగ్రహానికి ముందు శిలా పరీక్ష చేయాలన్నమాట దాన్ని. అదిగో అది ఇంకొక దశ. దాంతోపాటు ఆద్యష్టిక ఎంపిక చేసుకున్న స్థలంలో ఆలయ నిర్మాణానికి పూనుకున్న తర్వాత ఈ దశలన్నీ దాటి ఆ తర్వాత తెచ్చుకొని మనం ఇంతకుముందు శిలను కూడా సంగ్రహించుకున్నాం, మంచి ఉత్తమమైన శిలను. అదిగో ఆ శిలను మనం లేయర్ ప్లాన్ లాగా తయారు చేసుకొని ఉపపీఠం, అధిష్టానం, పాదవర్గం, ప్రస్తరం ఇలా ఏ డిజైన్కి తగ్గట్టుగా ఆ రాళ్లను అలా తయారు చేసుకున్న తర్వాత ఆధారశిల అంటారు. అంటే మొట్టమొదటి వరుస. ఆ పునాదులు ఏర్పడిన తర్వాత భూమి మీద నిర్మించే మొట్టమొదటి వరుసకు సంబంధించి మొదటి రాయిని న్యాసం అంటాం, పెట్టటం. దాన్ని ఏమంటారు? ప్రథమేష్టికా విన్యాసం అంటారు. మొట్టమొదటి ఇష్టికను నిక్షిప్తం చేయటం. అంటే ఇష్టిక అంటే ఇక్కడ రాయి, రాయికి సంబంధించినటువంటి ఇటుక, మామూలు ఇటుక అయితే ఇటుక, కానీ రాయిని కూడా అంటాం అన్నమాట. దాంట్లో ప్రథమేష్టికను పెట్టేటప్పుడు కూడా విధి విధానాలు ఉన్నాయి. ఆ రోజు ఆచార్యులు రావాలి, ప్రధాన స్థపతి రావాలి, యజమాని ఉండాలి, మళ్ళీ అక్కడ ఒక చిన్నపాటి హోమాన్ని నిర్వర్తించాలి. మళ్ళీ ఆ మంత్రపఠనం నడుమ ఈ ప్రథమేష్టికను యజమానిచే శిల్పి చేయిస్తాడు, ఆచార్యవర్యుడు మంత్రపఠనం చేస్తాడు. ఇది ఏమన్నారు మనం? ప్రథమేష్టిక అన్నాం. అంటే మొట్టమొదటి రాయిని పెట్టాం. అలా రాయి పెట్టి పేర్చుకుంటూ పోతే ఒక్కొక్క వరుస పైకి లేస్తుంది. అలా పైకి లేసే వరుసను ఉపపీఠం అంటాం. దాని తర్వాత అధిష్టానం, దాని తర్వాత పాదవర్గం, దాని తర్వాత ప్రస్తరం. ఇలా కంటిన్యూగా మనం ఆలయాన్ని పూర్తిగా నిర్మిస్తాం. నిర్మించిన తర్వాత ఇక 16వ దశ ఏమిటి అంటే విమాన స్థాపన. అలా కప్పు తర్వాత విమానం అంటాం మనం. విమానం అంటే
ఆ కప్పు మీద వచ్చేటువంటి శిఖరం, మొత్తం శిఖరం కలిపి. శిఖరం అనేది కూడా పైనుండే గుండ్రపాటి ఒక తల్ల లాంటి ఆకారాన్ని శిఖరం అంటాం. ఆ మొత్తాన్ని విమానం అంటాం. ఈ విమానానికి ఎలా ఉంటుందంటే అంతస్తులను బట్టి ఉంటుంది. మొదటి అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు అట్లా 16 అంతస్తుల వరకు కూడా ఆలయాలు నిర్మాణమై ఉన్నాయి మనకిక్కడ. ఇక్కడ మొదటి అంతస్తుని కర్ణకోటం, ఆహార, కోటకోష్ట లక్షణాలు అంటారు మనం. అదంతా మరి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మామూలు పాఠకులకు. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆలయం పైన కప్పు వేసిన తర్వాత కప్పుకు పైన ఒక చిన్న ఆలయం మాదిరిగా మధ్యలో కొంచెం లోపలికి వెళ్ళి ఆ తర్వాత ఒక శాల దీర్ఘచతురస్రాకారం, దాని తర్వాత మళ్ళీ కొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకొక పక్క వచ్చేతలకి ఆ కూటంలాగా ఉంటాయి కాబట్టి దాన్ని కర్ణకోటం అంటారు. మూలల ఉండేటువంటి ఆలయ నిర్మాణ నమూనా రూపం. దాని తర్వాత మళ్ళీ కప్పేస్తారు, ప్రస్తరం అంటారు దాన్ని. చూసారా, ఒక అంతస్తుకి పైన ఆలయం ఎలా ఉందో అలా మూలల్లో ఉంటుంది, దాని మీద కప్పు వస్తుంది, మళ్ళీ ఇంకొక అంతస్తు వస్తుంది, మళ్ళీ కప్పు వస్తుంది, మళ్ళీ అంతస్తు వస్తుంది. అలా చిట్ట చివర ఇన్ని అంతస్తులకు పరిమితం అని అనుకున్న తర్వాత ఆ చివర శిఖరం విమాన కంఠం అంటారు. చివరికి శిఖరం ఉంటుంది, శిఖరం తర్వాత స్తూపి ఉంటుంది. ఆ స్తూపి కంటే ముందు ఇంకొక కార్యక్రమం నిర్వర్తించాలి. ఏమిటి ఆ కార్యక్రమం అంటే స్థూలలింగమయ విమానం అంటారు. ఏమిటి ఆ స్థూలలింగమయ విమానం అంటే, ఎప్పుడైతే మీరు విమానాన్ని శిఖరం వరకు నిర్మిస్తారో ఆ నిర్మించిన శిఖరానికి నలువైపులా నాసి అనేటువంటి ఒక ఆకారంతో అలంకారాన్ని ఏర్పాటు చేస్తారు. అదిగో అది ఏర్పాటు చేసిన తర్వాత ఆ నాసిలో ఒక్కొక్కసారి అటు ఇటు మకరాలు, ఒక్కొక్కసారి అటు ఇటు ఏనుగులు తొండాలు పైకెత్తుకొని కలశాలతో లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న సందర్భాన్ని కూడా అక్కడ చెక్కొచ్చు అని శిల్పశాస్త్రాలు చెప్పాయి. దీన్ని స్థూలమయ విమాన స్థాపనం అంటారు. అది అయిన తర్వాత ఇక చిట్ట చివరిదైనటువంటి మూర్ధనేష్టిక. మూర్ధనం అంటే చిట్ట చివరి కదక శిరస్సునికి. ఉదాహరణకి మనకు ఆలయాన్ని లోపల ఇలా కింద నుంచి పైకి కదలిక ఆకరణం అంటారు. సన్నగా ఇట్లా తీసుకొచ్చి లోపలంతా ఖాళీగానే ఉంటుంది, పైన కూడా ఖాళీ మనకు కనిపిస్తుంది. ఆ పైన కల్పించే ఖాళీని మనం స్తూపి కీల అంటాం. స్తూపి అంటే పైన స్తూపికి లోపల మనకు కనిపించకుండా ఒక దండం ఉంటుంది, దాన్ని స్తూపి కీల అంటారు. దాన్ని బిగించడానికి ఒక రాయి కావాలి. ఆ రాయి కావాలంటే విమానం లోపల ఉన్నటువంటి కింద నుంచి మీదకి ఇలా ఒక త్రిభుజాకారంగా పైకి వస్తుంది కదా, వచ్చిన తర్వాత దాన్ని మూసేస్తారు రాయితో. ఆ మూసేసే ఆ మూర్ధనేష్టిక శిలను కూడా ఆలయ మొదటి ప్రథమేష్టికకు ఎలా విధి విధానాలు మనం అనుసరించామో అదే విధి విధానంలో చిట్ట చివర ముగించే ఒక ఇటుకను మూర్ధనేష్టికను కూడా బిగించాలి. బిగించిన తర్వాత స్తూపికేలను బిగిస్తారు. దాని తర్వాత దాని మీద కలశాన్ని లేక స్తూపిని నిర్మిస్తారు. దీంతో మనం ఇందాక నుంచి చెప్పుకున్నటువంటి ఆలయ నిర్మాణ క్రమం అయిన భూపరీక్ష నుంచి మొదలు పెడితే దాన్ని కర్షణం అంటాం మనం. కర్షణం నుంచి మొదలు పెడితే ప్రతిష్టాంతం, అప్పుడిక ప్రతిష్టకు సిద్ధం అవుతుందన్నమాట. ఎలా సిద్ధం అవుతుంది? ఇదంతా సన్నాహమే. మనం ఎప్పుడైతే పైన కలశం పెట్టామో ప్రధాన ఆలయంలో ప్రధాన మూల విరాట్ను కూడా ప్రతిష్ఠించటానికి సిద్ధం చేసుకొని ఉంటారు. ఇక్కడ అక్కడ ఒకేసారి ప్రతిష్ట జరిగేటప్పుడు, అంటే ప్రధాన ఆలయంలో ప్రతిష్ట జరిగేటప్పుడు పైన కలశాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు. రెంటిటికి కలిపి కుంభాభిషేకం జరుగుతుంది. దాన్ని మహాకుంభాభిషేకం అని అంటారు. దాన్నే ప్రతిష్టా మహోత్సవం అని కూడా అంటారు. చూసారా, ఎంత ఒక క్రమ పద్ధతిలో చెప్పినటువంటి శాస్త్రబద్ధంగా నిర్వర్తించవలసిన విధి విధానాలను శిల్పశాస్త్రాలు, ఆగమశాస్త్రాలు మనకు అందించాయి. ఇదిగో ఇలా ప్రాచీన సాంప్రదాయాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ అధునాతనంగా చేకూరిన సాంకేతిక పద్ధతుల వల్ల కొన్ని ఈ చెప్పినటువంటి 18 కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలను దాటివేయటం కూడా జరుగుతుంది. మనం ఈ కాలంలో అంతకు మించి ఏం చేయలేం, కానీ ఖచ్చితంగా ఈ 18 దశల క్రియలను శాస్త్రోక్తంగా నిర్వర్తిస్తే ఉత్తమం. ఆ శాస్త్రోక్తంలో ఒకటో రెండో మినహాయించి దాటవేస్తేనేమో మధ్యమం. అసలు ఎక్కువగా దాటవేసి అత్యంత తొందరగా శిల్పశాస్త్రాలని
పూర్తిగా అనుసరించకపోతే దాన్ని అధము అని మనం చెప్పుకోవచ్చు. ఇదిగో ఇది కర్షణాది ప్రతిష్టాంతం వరకు ఇమిడి ఉన్న 18 దశల ఆలయ నిర్మాణ క్రమం.